సో వ్యూవర్స్ మనకి ఎలాగో ఇప్పుడు దేవి నవరాత్రులు అని చెప్పి ఎలాగో శ్రావణ మాసం కూడా ఉంది. సో కామాక్షి దీపం అంటే ఇది ఎంత బాగుందో, ఇక్కడ దీపం వేసుకోవచ్చు. కామాక్షి అమ్మవారు కూడా ఉన్నారు మనకి ఇక్కడ, ఎంత చక్కగా ఉందో కదా దీపం. సో దేవుళ్ళ దగ్గర ఇలా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటి దీపాలు చాలా చక్కగా ఉంటాయి. సో ఇంకా కొత్త కొత్త కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఇక్కడ చూస్తే కుంకుమ పసుపు చాలా అమితమైనది అండ్ ఎంతో ప్రీషియస్ గలది ఆడవాళ్ళకి. సో అలాంటి దీపాలు చాలా చక్కగా పెట్టుకోవచ్చు. మనకి సిల్వర్ రూపంలో చాలా ఉన్నాయి. ఇక్కడ చూస్తే చూడండి ఎంత బాగుందో. అండ్ మనకి దేవుళ్ళవి కూడా చిన్న చిన్నవి విగ్రహాలు సిల్వర్లో కూడా వీళ్ళు చేస్తున్నారు. డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే అగరబత్తీస్ పెట్టుకోవడానికి కూడా మనం దేవుడి దగ్గర ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది చక్కగా. సిల్వర్లో చూడండి ఎంత బాగుందో మనకి. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్స్కి కూడా మనము చాలామంది వెళ్తుంటాము, పువ్వులు పళ్ళు అగరబత్తీస్ అవన్నీ పెట్టుకొని. సో అలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చక్కగా ఉంది చూడండి, స్టాండ్తో సహా బాగా ఇచ్చున్నాడు. మొత్తం ప్యూర్ సిల్వర్ అంట ఇక్కడ ఉన్నది. అది పసుపు కుంకుమ ఇవ్వండి, హార్ట్ షేప్. అండ్ ఇక్కడ చూస్తే మనము పసుపు కుంకుమలు కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది ఇక్కడ స్టాండ్ చూస్తే మనకి. అండ్ ఇందులో కూడా మనం కుంకుమ అనేది పెట్టుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేసి. చూడండి ఎంత బాగుందో, పసుపు కుంకుమలు పెట్టుకోవచ్చు మనము. సో చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తే మోడల్స్ చూడండి. ఏంటి ఆరతి ఇచ్చడానికి. సో వ్యూవర్స్ ఇప్పుడు మనకు చూస్తే కర్పూరాలు చిన్న చిన్న సైజ్ పెద్ద పెద్ద సైజ్వి దొరుకుతున్నాయి. సో హారతి ఇవ్వడానికి కూడా చాలా మంచి లుక్లో ఉంది. ఇక్కడ చూస్తే ఇలా హారతి ఇవ్వడానికి ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనము దేవుళ్ళ దగ్గర హారతి ఇవ్వడానికి. ఇలాగా చాలా బాగుంది. ఇది ఒక మోడల్. ఎవరది? అమ్మవారు. ఓకే మీరే పట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి సింహాసనం కూడా ఉంది మనకి. ఎంత చక్కగా ఉందో చూసారు కదా, ఎంత లక్షణంగా ఉందో. మొత్తం ప్యూర్ సిల్వర్తో చేసిందంట ఇది. చూడండి కింద పీఠము, పైన అమ్మవారు కూర్చొని ఉన్నారు. పైన చిన్న గొడుగులాగా ఉంది. ఎంత చక్కగా ఉందో కదా ఈ విగ్రహం కూడా, చాలా బాగుంది. సో తప్పకుండా వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోండి సిల్వర్లో కావాలనుకున్న వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే చాలా అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇదేంటి ఇక్కడ చూస్తే పసుపు కుంకుమ ఇంకేమైనా డిఫరెంట్ కుంకుమలు ఉంటాయి కదా రంగులు. సో అలాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. అదేంటి కలసమా? మీరే పట్టుకోండి. ఇక్కడ చూస్తే అమ్మవారి కలసం కూడా ఉంది, మనం పెట్టుకోవచ్చు. పెళ్ళిళ్ళకి కానీ ఇంట్లో చిన్న చిన్న పూజలు ఉంటాయి కూడా. సో అలాంటి వాటికి మనకి చాలా చక్కగా యూజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి. ఓకే మీరు పట్టుకోండి. సో వ్యూవర్స్ ఇక్కడ చూస్తే మనకి ఎలాగో ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది. సో ఎవరైతే గణేష్ చతుర్థి కోసము కావాలనుకుంటున్నారో విగ్రహాలు, అది కూడా ప్యూర్ సిల్వర్ 100%. చూడండి ఎంత చక్కగా ఉందో. సో మంచిగా పీట మీద కూర్చొని ఉన్నారు మన గణేశుడు, ఎంత బాగుందో చూడండి. అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే చాలామంది దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ మెయిన్లీ మన తిరుపతి అంటే గుర్తొచ్చేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి గారు. సో ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇది కూడా ప్యూర్ సిల్వర్ అంట. సిల్వర్ ఓకే, యాంటిక్ పీస్, యాంటిక్ ఫినిషింగ్ చేసింది. యాంటిక్ పీస్ అంట ఇది, ప్యూర్ సిల్వర్తోది యాంటిక్. ఎంత చక్కగా ఉందో చూడండి. మన శ్రీనివాసులు ఏడుకొండల వారు చాలా బాగున్నారు. బాలాజీ కూడా అంటారంట. ఓకే సో ఇక్కడ చూస్తే మనకి అమ్మవార్ల విగ్రహాలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. నచ్చిన వారు ఇక్కడ ఉన్న సిల్వర్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా కొన్ని చిన్న చిన్న యాంటిక్ పీసెస్ ఉన్నాయి చాలా దేవుళ్ళవి. ఓకే ఇది కూడా అమ్మవార్లవి. దేవి నవరాత్రులని, దీపావళి అని, దసరా వస్తుంది మనకి ఎలాగో. సో అలాంటి వాళ్ళకి అష్టలక్ష్మిలతో అష్టలక్ష్మిలు గల ఈ కలసం ఉంది. సో వీటితో కూడా మీరు మంచిగా పూజలు చేసుకోవచ్చు. కలసం చూడండి ఎంత చక్కగా ఉందో, సిల్వర్లో చాలా బాగుంది. డెఫినెట్లీ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోండి. లలిత జ్యువెలర్స్లో 55th జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేశారు ఇక్కడ. ఎంత చక్కగా ఉందో కలసం. ఓకే తీసుకోండి.